రాప్తాడు సిద్ధం సభకు పెద్ద ఎత్తున కుప్పం నుంచి కార్యకర్తలు తరలి వస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి, సిద్ధం సభకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. తరలి వచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రజలు సిద్ధమవుతున్నారు, విద్యార్థులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మన ముందు చూడొచ్చు, విద్యార్థులు ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున తరలి వస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. సిద్ధం సభలో పాల్గొనేందుకు సంసిద్ధులు అవుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఒకసారి విద్యార్థి సంఘం నేతలతో మాట్లాడదాం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య గారు ఉన్నారు, అదేవిధంగా ఇతర ప్రతినిధులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు సిద్ధం? ఎందుకంటే ఇప్పటికే భీమిలి, దెందులూరు సభలు అత్యంత విజయవంతమయ్యాయి. రాప్తాడు సభను ఏ విధంగా చూస్తూ ఉన్నారు మీరు? విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేందుకు ఎట్లా సిద్ధమవుతున్నారు? మనం చూసుకున్నట్లయితే రేపు అనంతపురం జిల్లాలో రాప్తాడులో జరగబోయే సిద్ధం సభకు ఒక పక్క భీమిలి, దెందులూరుకు మించి ఈరోజు అనంతపురం జిల్లాలో రేపు జరగబోయే సిద్ధం సభకి ఎక్కువ జనాలు వస్తారని చెప్పి మేము ఊహాగానాలు ఉన్నాయి. ఎలా చెప్పగలుగుతున్నామంటే రాయలసీమలో ఈరోజు విద్యార్థి భవన్ అంతా కూడా వారం రోజుల పాటు మేము అన్ని కాలేజీలో సమీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమీక్షల్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత మాకు ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు వచ్చాయి, మాకు అమ్మఒడి వచ్చింది, విద్యా దీవెన వచ్చింది, వసతి దీవెన వచ్చింది, అయితే ఈరోజు మాకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాయి, పరిశ్రమలు వచ్చాయి, మాకు ఎన్నో అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు సిద్ధం పక్కు స్వచ్ఛందంగా కూడా ఈరోజు వేలాది మంది విద్యార్థులు రేపు జరగబోయే ఈ సిద్ధం సభకు రావడానికి తరలి వస్తారు. విద్యార్థులకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, ఈ విధంగా ఆయన విదేశీ వసతి దీవెన, ఏవైతే ఆయన నవరత్నాల్లో చెప్పారో అవన్నిటినీ అమలు పరుస్తూ విద్యార్థులకు ఎక్కడ ఇబ్బంది లేకోకుండా నాడు నేడు పేరుతో స్కూల్ డెవలప్మెంటు ఎక్కడ చూసినా విద్యార్థులకే పెద్దపీట వేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ప్రతి పార్లమెంటుకి ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం, వాళ్ళకి స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అదేవిధంగా దేశంలో ఎప్పుడు ఏ నాయకుడు కూడా స్వాతంత్రం రాకముందు మనకి 17 మెడికల్ కాలేజీలు ఉంటే జగనన్న వచ్చిన కేవలం 4.5 సంవత్సరంలోనే దాదాపు 17 మెడికల్ కాలేజీలు పెట్టిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. సచివాలయం ద్వారా దాదాపుగా 1,20,000 మందికి ఉద్యోగాలు కల్పించారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. దీంతో పాటుగా డిఎస్సిలో 6,000 పోస్టులను ఇస్తున్నారు. దీంతో పాటుగా 98లో రాసినటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళందరికీ మళ్ళీ జాబ్స్ ఇస్తున్నారు. చెప్పాడంటే చేస్తాడు అని నినాదంతోనే వచ్చారు. జగనన్న వచ్చినప్పటి నుంచి తను చెప్పిన మ్యానుఫ్యాక్చర్ విధంగా నవరత్నాలు ఏవైతే చెప్పాడో ప్రతి ఒక్కటి అమలులోకి వచ్చాయి. మన విద్యార్థులు ఎంతోమంది చాలా విధాలుగా నాడు నేడు, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ దీవెన ఇలా ఎంతో మంచి చేశాడు. కాబట్టి జగనన్నకి మనం చూడాలని చాలా వెయిట్ చేస్తున్నారు. సిద్ధం సభకు మద్దతు ఇచ్చేందుకు తరలి వస్తామని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. వీడియోస్ శ్రీనివాస్ చేతుగజ, శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. 250 ఎకరాలకు పైగా విస్తరణలో సిద్ధం సభతో రాప్తాడు సర్వం సిద్ధమైన విజువల్స్ మనం చూస్తున్నాం. దాదాపు 52 నియోజకవర్గాల నుంచి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న ఈ కార్యక్రమంలో మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముందుగా భీమిలి, ఆ తర్వాత దెందులూరు సభలు ఇచ్చిన సూపర్ హిట్ రెస్పాన్స్తో మరింత ఉత్సాహంతో కార్యకర్తలందరూ కూడా పాల్గొంటున్న ప్రస్తుత రాప్తాడు నుంచి అప్డేట్స్ మీకు ఉదయం నుంచి కూడా అందిస్తూ ఉన్నాం. సో వేలాదిగా తరలి వస్తున్న ఈ సభను చూసి ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి. ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేక ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరోవైపు రాప్తాడులో ఈ సిద్ధం సభకు సర్వం సిద్ధంగా ప్రస్తుతం ఏర్పాట్లన్నీ చకచకా సాగుతున్నాయి. మరో 2 గంటల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు చేరుకుంటారు. సభలో వచ్చిన ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడతారు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. రైట్, రాప్తాడు సభ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు ఇస్తారు. నాగరాజు, రాప్తాడు సిద్ధం సభకు జనప్రబంధనం కొనసాగుతుంది. రాయలసీమ వ్యాప్తంగా ఉన్న 52 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తండాపతండాలుగా కూడా
ఆ జనాలు పెద్ద ఎత్తున కూడా వైసీపీ అభిమానులు కావచ్చు ప్రజలు అందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఆ మహిళలు కూడా తమ వంతుగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఈ రాప్తాడుకు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ సమావేశాన్ని ఎలా చూస్తారు అనేది కూడా వారిని అడిగే తెలుసుకుందాం. జగనన్న సీఎం వచ్చినప్పటి నుంచి చాలా లబ్ధి పొందినాము. మాకున్న అవకాశాలు కూడా ప్రతి ఒక్కరికి అందినాయి. మాకు డాక్టర్ సంఘం నుంచి కూడా లోన్స్ కానీ మాఫీ డబ్బులు కానీ ప్రతి ఒక్కరికి సభ్యురాలకి ప్రతి ఒక్కటి అందుతూనే ఉన్నాయి. అర్షిప్లు ఇళ్ళ స్థలాలు కానీ మేము వైఎస్ఆర్ జగనన్న వచ్చినప్పటి నుంచి లబ్ధి పొందుతూనే ఉన్నాము. చాలా సంతోషంగానే మేము ఇక్కడికి మీటింగ్ కూడా రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు మాఫీ చేస్తామని చెప్పి మహిళలకు చాలా హామీలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ అవి హామీలు ఇచ్చి మాకు ఇస్తామని మాకు వడ్డీలు వేసి చాలా మేము నష్టపోయినాము. మా జగన్ సార్ వచ్చిన తర్వాత కూడా మేము చాలా లబ్ధి పొందినాము. డాక్టర్ సంఘాలు అయితేనేమి, చేయూత్ అయితేమి, అమ్మఒడి అయితేమి, జగనన్న విద్యా దీవెన అయితేనేమి, పక్కా ఇల్లు, ప్రతి ఒక్క దానిపైన కూడా మేము జగన్ సార్ వచ్చిన తర్వాత చాలా లబ్ధి పొందినాం. మా కూతురు డిగ్రీ చదువుతోంది. జగనన్న విద్యా దీవెన విద్యా కానుక కూడా పడుతుంది. కొడుకు అయితే 5th క్లాస్ చదువుతున్నాడు. అమ్మఒడి కూడా పడతా ఉంది. నేను డాక్టర్ సంఘాల్లో కూడా ఉన్నాను. నాకు చిన్న వడ్డీ కూడా పడుతుంది, మాఫీ డబ్బులు కూడా పడతా ఉంది. ప్రతిపక్షాలని కాదు, మా భవిష్యత్తు ఆయన ఆలోచన చేసినాడు కాబట్టి, మా అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టి మేము దాన్ని సంతోషిస్తున్నాం. ప్రతిపక్షాలని కాదు, ఇంకోటి కాదు. చెప్పవా, మీకు పింఛన్ వస్తుంది? వస్తుంది సార్. ఎన్నికల ముందు చెప్పిన విధంగా విడతల వారిగా మీ పెన్షన్లు 3000 చేస్తా అన్నాడు. ఇప్పుడు 3000 వస్తుందా మీకు? 3000 వస్తుంది. ఓకే, చెప్పిన హామీ నెరవేర్చినందుకు మీకు ఏమనిపిస్తుంది? అన్ని నెరవేర్చినాడు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేమేమో జన్మలకు జగనే రావాలా అంటాను. వాళ్ళు కుక్కలు మొరుగుతున్నారు, మొరుక్కోలేని విడిచిపెట్టేసి జగన్ తరతరానికి జగనే రావాలా. సింహమే యాడున్నా. జై జగన్. గత ప్రభుత్వం మాత్రం ఆ డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా మోసం చేసింది. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ తప్పక ఆశీర్వదిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో నాగరాజు, రాప్తాడు నుంచి.